సాయి కుమార్ గారితో. సార్ ఈ బ్రైడ్ ఏంటి, ఈ కొమ్మలు చూస్తే మనము ఇది బాహుబలి సినిమాలో ఫైట్లో ఉంటాయి, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, విగరస్గా అనిపిస్తాయి, కానీ ఇది దేశీ జాతి అంటున్నారు. దీని ప్రాముఖ్యత ఏంటి సార్? బాహుబలి సినిమాలో కూడా తీశారు. అవును, రాజమౌళి సార్ని కూడా కొంతమంది అడిగారు ఇంటర్వ్యూలో, అసలు మీకు ఇన్ని ఆవులు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ఎంచుకున్నారంటే దాని ప్రాముఖ్యత అనేది నేను ఇప్పుడు చెప్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు. ఓకే. సో దాని అందరితో అంటే దీని యొక్క విలువలు అనేది తెలియదు సార్ యాక్చువల్గా. సో ఇది ఇండియాలో ఉన్న బ్రీడ్లో నాకు తెలిసిన నేను అబ్జర్వేషన్ చేసిన ఆవులలో ద బెస్ట్ బ్రీడ్ ఏదన్నా ఉంది ఇండియన్ బ్రీడ్ అంటే నేను కాంక్రీజ్ అనే చెప్తాను. ఓనర్ని నమ్మే స్వభావం ఒకటి, దాని యొక్క మిల్క్ టేస్ట్ కానీ ఓపెన్ గ్రేజింగ్ లో వదిలినప్పుడు చాలా అంటే ఎట్లాంటి గడ్డేసినా తిని అరిగించుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. సో దీనికి పొదుగు వాపులు కానీ అంటే యూట్రస్ బయటికి రావడం కానీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ ఏ సమస్య జీరో మెయింటెనెన్స్ లో ఉండవలసిన ఆవులలో కాంక్రీజ్ అవసరం. సో ఎవరికైతే మోకాల నొప్పులు బోన్స్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు 99% కాంక్రీజ్ ఆవు పాలు తాగడం వల్ల తగ్గిపోతుంది. ఇది షూర్లీ నేను బల్ల గుద్ది చెప్తున్నాను. పాల గురించే మాట్లాడాను కానీ అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఏంటంటే యూరిన్ సార్. సో భూమికి కూడా చాలా పోషక విలువలు కలిగింది. భూమి అంటే మనం ఇట్లా ఒక హెల్దీ ఫుడ్ ఎలా వెతుక్కుంటామో ప్రపంచంలో భూమి కూడా హెల్దీ ఫుడ్ చాలా మంచి డైజెస్టెడ్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే గోవుల యొక్క పేడ, మూత్రం.